అది మన పుట్టుకతో మనతో వచ్చిందన్న మనతో బుద్ధి ఉంటుంది. అది ఏదో ఆశ 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 పోతాం దురాశ అవుతుంది అంతే. అక్కడ జరిగేది ఏమి ఉండదు. ఎందుకని ముఖ్యంగా యువత ఎక్కువ బానిస అవుతున్నారు బెట్టింగ్ కి? ఇక వాళ్ళకు కొన్ని జాబ్స్ లేక కొన్ని విధాలుగా కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఏదో ఆదాయం వస్తుందని కలుపుకోవడానికి ఏదో ఉంటాయి అన్న వాళ్ళ పరిస్థితుల వల్ల. మనం ఏం చెప్పలేం. మనిషి మనసుతో ఏం లేదు చూడడానికి వస్తారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో కూడా బాగా బెట్టింగ్స్ నడుస్తా ఉన్నాయి, ఏం చెప్తారు? నడుస్తున్నారు ఇంకా మరి ఏం కనిపిస్తుంది కదా అన్న పబ్లిసిటీగా. ఎట్లా ఉన్నారు వాస్తవానికి ఇప్పుడున్న యూత్ అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో చదువుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి. నిజంగా చదువుకునేటువంటి పరిస్థితి ఉందంటారా, లేదంటే ప్రేమ వ్యవహారాలు తినేటువంటి పరిస్థితి? కామన్ మీకు చూస్తూనే ఉన్నారు, ప్రతి వీధి ప్రతి గల్లీ అదే ఉంది హైదరాబాద్ లో. ఇంకా మీకు తెలియదు ఏముంది. మీరు డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి మీరు 10 మంది చూస్తుంటారు, 10 మంది ఎక్కుతుంటారు, ఎట్లా తప్పదు. అన్ని చూసుకొని అన్ని వదులుకోవాలా, చూస్తూ ఉండాలా, వదిలిపెడతా ఉండాలా. చూసినట్టు ఏం చేయలేం కదా. చూస్తూనే ఉండాలా, వదిలేస్తూనే ఉండాలి అన్ని విధాలుగా. ఎట్లా ఉన్నారు ఇప్పుడు స్కూల్ కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే? 90% హ్యాపీగా తిరిగి హ్యాపీగా ఉండే పిల్లలే మంచిగా ఉంటారు. వాళ్ళ స్టడీ కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే వాళ్ళు బాగుంటారు. ఇక అవారగా తిరిగే వాళ్ళకి అవారగానే ఉంటుంది. మీ జీవితం అంటే లైక్ మీ లైఫ్ టైం మీ ఎక్స్పీరియన్స్ బట్టి యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఏం చెప్తామన్నా, చెప్తుంటే బోలెడు ఉంటాయి కానీ ఎవరు మనం నడవడిగా ఎవరు రారు కదన్నా. పెద్దవాడు చెప్తుంటే చిన్నవాళ్ళు వెనకాల వస్తుంటారు. పెద్దవాళ్ళే చెప్పినప్పుడు చిన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చిన్నవాళ్ళు తప్పు చెప్తారు. ఏమంటారా, నిజంగా మీకు డబ్బు ముఖ్యమా, టైం ముఖ్యమా, ఒక మనిషి రిలేషన్ ముఖ్యమా అంటే ఏం చెప్తారు? ఇవాళ రేపు రిలేషన్ ఎక్కడ ఉందన్నా? డబ్బే ముఖ్యం అంటారు కదన్నా. ఎన్ని వచ్చినా డబ్బే కావాలంటారు కానీ మనిషి విలువ అనేది ఎక్కడ ఉందన్నా? మనిషికి విలువ ఇచ్చేది ఎక్కడ ఉంది చెప్పండి? డబ్బే ముఖ్యం అంటారు కదన్నా. మనం చేస్తున్నారు కదా, కాలం మొత్తం నడిచేదే దాని మీద కదా. ప్రతి ఒక్కటి చేసేదే ఆ పని. మనకు అలాంటి ఉద్దేశాలు ఉండకపోయినా 90% ఇప్పుడు అన్ని జరిగేటివి అవే ఉన్నాయి కదా. డబ్బే కదా కావాల్సింది. ఎంత ఉన్నా సరిపోదు మన దగ్గర. అలా ఉన్నారు, ఏర్పడారు. వాస్తవానికి ప్రస్తుత సమాజంలో మనిషి వేసుకునే బట్టల్ని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారని నేను అంటా. దీనికి అంగీకరిస్తావా? ఎవరు లేదన్నా, ఎంత డబ్బున్నా ఏదున్నా వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. ఎవడు విలువ వాడుకుంటది. అన్ని వేస్తాం, అట్లా ఏమి ఉండదు అన్న. ఉన్నోడు పెట్టాలని ఏం లేదు, లేనోడు తీసుకుపోయి ఉన్నోడికి పెట్టాలని ఏం లేదు. ఎవరి జీవితం వాడు నడుస్తూనే ఉంటది అలాగా. అది మన పుట్టుకతో మనతో వచ్చిందన్న మనతో బుద్ధి ఉంటది. అది ఆశ పోతాం దురాశ అవుతుంది అంతే. అక్కడ జరిగేది ఏమి ఉండదు. ఎందుకని ముఖ్యంగా యువత ఎక్కువ బానిస అవుతున్నారు బెట్టింగ్ కి? ఇక వాళ్ళకు కొన్ని జాబ్స్ లేక కొన్ని విధాలుగా కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఏదో ఆదాయం వస్తుందని కలుపుకోవడానికి ఏదో ఉంటాయి అన్న వాళ్ళ పరిస్థితుల వల్ల. మనం ఏం చెప్పలేం. మనిషి మనసుతో ఏం లేదు చూడడానికి వస్తారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో కూడా బాగా బెట్టింగ్స్ నడుస్తా ఉన్నాయి, ఏం చెప్తారు? నడుస్తున్నారు ఇంకా మరి ఏం కనిపిస్తుంది కదా అన్న పబ్లిసిటీగా. ఎట్లా ఉన్నారు వాస్తవానికి ఇప్పుడున్న యూత్ అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో చదువుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి. నిజంగా చదువుకునేటువంటి పరిస్థితి ఉందంటారా, లేదంటే ప్రేమ వ్యవహారాలు తినేటువంటి పరిస్థితి? కామన్ మీకు చూస్తూనే ఉన్నారు, ప్రతి వీధి ప్రతి గల్లీ అదే ఉంది హైదరాబాద్ లో. ఇంకా మీకు తెలియదు ఏముంది. మీరు డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి మీరు 10 మంది చూస్తుంటారు, 10 మంది ఎక్కుతుంటారు, ఎట్లా? తప్పదు. అన్ని చూసుకొని అన్ని వదులుకోవాలా, చూస్తూ ఉండాలా, వదిలిపెడతా ఉండాలా. చూసినట్టు ఏం చేయలేం కదా. చూస్తూనే ఉండాలా, వదిలేస్తూనే ఉండాలి అన్ని విధాలుగా. ఎట్లా ఉన్నారు ఇప్పుడు స్కూల్ కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే? 90% హ్యాపీగా తిరిగి హ్యాపీగా ఉండే పిల్లలే మంచిగా ఉంటారు. వాళ్ళ స్టడీ కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే వాళ్ళు బాగుంటారు. ఇక అవారగా తిరిగే వాళ్ళకి అవారగానే ఉంటుంది. మీ జీవితం అంటే లైక్ మీ లైఫ్ టైం మీ ఎక్స్పీరియన్స్ బట్టి యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఏం చెప్తామన్నా, చెప్తుంటే బోలెడు ఉంటాయి కానీ ఎవరు మనం నడవడిగా ఎవరు రారు కదన్నా. పెద్దవాడు చెప్తుంటే చిన్నవాళ్ళు వెనకాల వస్తుంటారు. పెద్దవాళ్ళే చెప్పినప్పుడు చిన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చిన్నవాళ్ళు తప్పు చెప్తారు. ఏమంటారా, నిజంగా మీకు డబ్బు ముఖ్యమా, టైం ముఖ్యమా, ఒక మనిషి రిలేషన్ ముఖ్యమా అంటే ఏం చెప్తారు? ఇవాళ రేపు రిలేషన్ ఎక్కడ ఉందన్నా? డబ్బే ముఖ్యం అంటారు కదన్నా. ఎన్ని వచ్చినా డబ్బే కావాలంటారు కానీ మనిషి విలువ అనేది ఎక్కడ ఉందన్నా? మనిషికి విలువ ఇచ్చేది ఎక్కడ ఉంది చెప్పండి? డబ్బే ముఖ్యం అంటారు కదన్నా. మనం చేస్తున్నారు కదా, కాలం మొత్తం నడిచేదే దాని మీద కదా. ప్రతి ఒక్కటి చేసేదే ఆ పని. మనకు అలాంటి ఉద్దేశాలు ఉండకపోయినా 90% ఇప్పుడు అన్ని జరిగేటివి అవే ఉన్నాయి కదా. డబ్బే కదా కావాల్సింది. ఎంత ఉన్నా సరిపోదు మన దగ్గర. అలా ఉన్నారు, ఏర్పడారు. వాస్తవానికి ప్రస్తుత సమాజంలో మనిషి వేసుకునే బట్టల్ని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారని నేను అంటా. దీనికి అంగీకరిస్తావా? ఎవరు లేదన్నా, ఎంత డబ్బున్నా ఏదున్నా వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. ఎవడు విలువ వాడుకుంటది. అన్ని వేస్తాం, అట్లా ఏమి ఉండదు అన్న. ఉన్నోడు పెట్టాలని ఏం లేదు, లేనోడు తీసుకుపోయి ఉన్నోడికి పెట్టాలని ఏం లేదు. ఎవరి జీవితం వాడు నడుస్తూనే ఉంటుంది అలాగా.